ఈరోజు కార్తీక దీపాలు పెడదామని చెప్పి మార్నింగే లేచాను. మార్నింగ్ లేస్తే 5:30 కల్లా దీపాలు పెట్టడం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడంలే అని చెప్పేసి ఈరోజు ఈ ఆల్ట్రేషన్‌కి ఇచ్చారనమాట. 5 టాప్స్ ఏమో ఇచ్చారు. వాటినైతే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మెల్లమెల్లగా నిదానంగా అయిపోతే నేను ఈరోజు ఎందుకో అనిపించట్లేదు. సడన్‌గా ప్లాన్ చేసుకున్నాననమాట. ప్లాన్ కాదు అనిపించింది వెళ్దాము అమ్మ దగ్గరికని. అమ్మ అంటే ఎవరు అనుకుంటారేమో. అదే పోలేరమ్మ దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుడికి దర్శనం చేసుకుందామని సడన్గా అనిపించింది. అందుకోసం అని చెప్పి ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. అంటే నేను తినలేదనమాట, చేయడం కాదు. ఇంట్లో వంట అదంతా వండేసి ఇంకా పిల్లలకి పెట్టేసి నేనైతే బయలుదేరిపోయాను. 8కి అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మేము ఊర్లో అమ్మవారిని అభిషేకం అవన్నీ లేట్ అయిపోయినాయి అనమాట. కరెంట్ లేదు, వాటర్ రాలేదు. ఇంక మేము వెళ్ళిన తర్వాత వాటర్ వచ్చాయి. ఇంకా వాటర్ రాలేదండి, మర్చిపోయాను. బోరింగ్ దగ్గరికి వెళ్ళి బోరింగ్తో నీళ్లు కొట్టుకొని బిందెలతో మోసుకొని ఆడికి పోయిన తర్వాత అందరం కలిసి తలా ఒక చేయి వేసి అమ్మవారిని అభిషేకించి ఇంకా గుడి శుభ్రం చేసి ఏమైనా పూజ పూజ అంటే ఏం లేదనుకోండి, అలా దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇవి ఎల్లుండికి కావాలన్నారు ఈ టాప్స్ అనేది. ఇంకా ఒకవేళ నేను వచ్చి కుట్టగలుగుతానో కుట్టలేను అని చెప్పేసి పొద్దున్నే కుడుతున్నాను అనమాట వీటిని. ఇంకా అలా కాసేపు ఆలోచిస్తూ ఉన్నాను. ఈరోజు ఎందుకో కానీ చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే లేయాలంటే కాస్త ఇబ్బందిగా బరువుగా ఉంటుంది, కానీ లేయడం స్టార్ట్ అయింది అనుకోండి చాలా తొందరగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అది మాత్రం నాకు తెలుసు, కానీ నాకు లేబుద్ది కాదనమాట. ఇంకా కార్తీక మాసంలో ఖచ్చితంగా లేస్తాము, దీపాలు పెట్టాలి అని కాబట్టి లేస్తాను ఖచ్చితంగా నిద్ర అయితే. ఇంకా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్గా ఇది ఒకటి ఉందన్నమాట. దీనిని కట్స్ అనేది పొడవు వచ్చాయి. కట్స్ పొడవద్దు, ఇక్కడ వరకు కొంచెం పైకి పెట్టేసి మడిచి హోల్డ్ చేసి కుట్టేసేయండి అని చెప్పి ఇచ్చారు. మిగతా వాటన్నింటికి కూడా నీట్గా సైడ్స్ కొంచెం లూజ్ ఉన్నాయని చెప్పి స్టిచ్ చేయమన్నారు. ఇంకోటి వచ్చేసి లెంత్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు కట్ చేయించుకున్నారంట. మళ్ళీ ఆ పీస్ అనేది ఎత్తి పెట్టుకున్నారు. మళ్ళీ పొట్టయిందని చెప్పి దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ యాడ్ చేయించి మళ్ళీ దాన్ని జాయిన్ చేయమని చెప్పి నాకు ఇచ్చారు. ఇంకా దీన్నైతే ఇచ్చిన తర్వాత ఒకసారి ఒప్పుకున్నాక ఖచ్చితంగా చేస్తాను నేను. ఒప్పుకోకుంటే చేయను, కానీ ఒప్పుకునేసరికి అది ఎట్లయినా సరే ఒళ్ళు అయినా కాకుండా బరువుగా ఉన్నా కూడా ఎలాగో కొల అయితే వాళ్ళకి చెప్పిన టైంకి ఇవ్వగలుగుతాను. ఇంకా పర్లేదు, కొంతమంది నిదానంగా ఇవ్వలేక అంటే అప్పుడు ఏమన్నా కొంచెం ఆలోచిస్తూ ఉంటానేమో, ఇవ్వచ్చులే ఏముంది లెబ్బా అన్నట్టు. అయినా కూడా అంత ఎక్కువ రోజులైతే ఉండించుకోలేండి. ఒకవేళ నాకు పని అయిపోతే ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. అది పెట్టుకొని పని అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతారేమో, ఒకవేళ అడిగిన తర్వాత కుట్టలే అని చెప్తే బాగోదు కదా. అందుకు ముందుగానే ఏమన్నా పని ఉన్నాయి ఇట్లా స్టిచ్చింగ్ వర్క్ కానీ ఎప్పుడన్నా ముందుగానే చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా పార్లర్లో వర్క్ వచ్చేసి ఇంకా కస్టమర్స్ వచ్చినప్పుడే చేస్తాం కాబట్టి అది ఎప్పటిదప్పుడు అయిపోతుంది అనుకోండి. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. పైన చూసారు కదా, ఫ్యాన్ మొత్తం మట్టి దుమ్ము దుమ్ము ఉంది. ఆ ఇల్లు డీప్ క్లీన్ చేసేసి దాదాపు లాస్ట్ సంక్రాంతికి చేసాము. అంత తర్వాత అసలు డీప్ క్లీన్ నేను అసలు చేయలేదు. ఇంకా ఈ మంత్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. క్లీనింగ్ అయితే చేసుకోవాలి. మా అత్తయ్య చనిపోయింది అని మీకు తెలియదు కదా, నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. ఇంతకుముందు చేసేదాన్ని. సో లాస్ట్ వీడియో ఇంతకుముందు నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుసు మా అత్త గురించి. కొన్ని వీడియోలలో చూపించాను కూడా. ఆమె అయితే చనిపోయింది. ఈ ఈ మంత్లో వచ్చేసి 11 మంత్స్ కంప్లీట్ అయిపోతాయి. అందుకు హౌస్ డీప్ క్లీన్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇంకా లైనింగ్స్ ఇంకా 4 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. మొన్న చూపించాను కదా ఒక రీల్లో, షార్ట్లో చూపించాను కదా, దాంట్లో ఉన్న బ్లౌజు శాంపిల్కి ఇచ్చారనమాట. వాళ్ళు వేసుకున్నాక కస్టమర్కి బాగా నచ్చిందని చెప్పేసి మిగతా ఈ 4 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయమని ఇచ్చారు. అవి పొద్దున్నే తడిపి ఆరేసాను అనమాట. వెళ్దాంలే అని గుడికి, తర్వాత అయినా వచ్చేసరికి ఆరిపోతాయిలే అని చెప్పేసి తడిపి ఆరేసాను. అవి ఐరన్ అయినా చేసుకుంటే సరిపోతుంది, లేదంటే చేత్తో గట్టిగా లాగినా సరిపోతుంది. మరీ గట్టిగా అయితే చినిగిపోతాయి అనుకోండి. ఇక్కడైతే నేను జుట్టు బైక్లో వెళ్తాను కాబట్టి జుట్టు అంతా ముందుగానే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి భయం అనమాట. ఇంకా వదిలేసిపోతే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందేమో అని చెప్పి ఇలా క్లిప్ అయితే పెట్టుకున్నాను. ఎప్పుడైనా అంతే, ఊరికి అలా స్కూటీలో వెళ్ళేటప్పుడు ఇలాగ ఈ మధ్య అలా పెట్టుకుంటున్నాను అనమాట. నచ్చదు నాకు, కానీ అలా పెట్టుకుంటున్నాను, కొంచెమన్నా సేఫ్గా ఉంటుంది హెయిర్ అని చెప్పి. ఇంకా ఇక్కడ నేనైతే బయలుదేరిపోయాను. నాకు దారిలో వేరే అక్క కూడా వస్తామని చెప్పారు. ఫోన్ చేశాను, వస్తారా రారా అని చెప్పి. వస్తామంటే ఇంక తను కూడా పికప్ చేసుకొని వెళ్దాంలే అనేసి ఇంకా దారిలో అమ్మవారి దగ్గర మేము టెంకాయ ఏం కొట్టొద్దని చెప్పారు పూజారి. అందుకని చెప్పి అమ్మవారికి బాగా ఇష్టం కదా నిమ్మకాయలు తీసుకొని వెళ్దాంలే అని మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను. నిమ్మకాయలు తీసుకున్నాను. 10 రూపీస్ 5 నిమ్మకాయలు అన్నారు. ఇంకా 20 రూపీస్ తీసుకున్నాను అనమాట.
అలా దారిలో ఇంక తీసుకొని బయలుదేరిపోతాను ఇక్కడి నుంచి. ఇంకా మా ఊరికెళ్ళడానికి దాదాపు నిదానంగా స్లోగా వెళ్తే 3/4 గంట పడుతుందండి. కొంచెం స్పీడ్‌గా వెళ్తే ఒక 25 నిమిషాలు, 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. నేను స్పీడ్‌గా వెళ్ళాలంటే భయమనమాట. ఒక్కొక్కసారి వెళ్తాననుకోని, కానీ భయమే నాకేమో. నిదానంగానే ఒక 40 నిమిషాలు పడతది నేను పోయేసరికి. దారిలో ఏమో పెట్రోల్ అయిపోయింది. ముందు చూసుకోలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నా ఫేస్ కొంచెం అవాయిడ్ చేయండి. లిప్స్ అనేది కొంచెం ఈ చలికాలం కొంచెం డార్క్ పగిలినట్లున్నాయి. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఎవరిని అడగాలో అర్థం కాలేదు. దగ్గరలోనే ఉందిలే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ఇంక అటు ఇటు చూస్తున్నాను. ఎనక్కెళ్ళిపోతే బాగోదు కదా! మళ్ళీ మధ్యలో వచ్చేస్తది. దగ్గరలోనే ఉందిలే అనిపించింది. ఇంకా దగ్గరలోనే పెట్రోల్ బంక్ అంటే ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంది పెట్రోల్ బంకు. అక్కడికి వెళ్ళేసి ఇంకా ఫైనల్‌గా పెట్రోల్ అయితే పట్టించుకుందామని డిసైడ్ అయిపోయాను. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాననమాట. ఇంకా దారిలో చూసారు కదా! హైవే రోడ్ ఇది. అటు కొండలే, ఇటు కొండలే. నాకేమో ఒక్కదాన్ని అలా బైక్ ఆపుకోవాలంటే భయమనమాట. మొత్తానికైతే పెట్రోల్ బంక్ దగ్గరకొచ్చి పెట్రోల్ అయితే కొట్టించాను. ఇంకా చెప్పాను కదా! దారిలో వేరే అక్క వస్తారన్నారు. తనని పికప్ చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ ఊరు దగ్గరకొచ్చాను. ఇంకా తను ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యాను. వస్తున్నా అక్క అంటే ఓకే అని చెప్పేసి ఆగాననమాట. ఇద్దరం కలిసి గుడికెళ్దామని అనుకున్నాను. ఇంకా బయలుదేరిపోయాము. మధ్యలో ఇంకా వెళ్ళిన తర్వాత మొత్తం వర్క్ చెప్పాను కదా! అమ్మవారికి అభిషేకం అదంతా అయిపోలేదు, చేయలేదు అని చెప్పేసి అమ్మకి నీళ్ళు రాలేదనమాట ఇక్కడ. ఉదయాన్నయితే దీపం పెట్టారు కానీ నీళ్ళు రాలేదు, కరెంట్ పోయింది. ఇక్కడ అమ్మవారి కోసం వేప మండలు, పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంకా మేము వెళ్ళి తలా ఒక చెయ్యి వేసి కొన్ని బిందెలు నీళ్ళు మోసుకొచ్చి అన్నీ క్లీన్ చేసి అభిషేకం చేసే వాళ్ళు అయితే మేము ఆడవాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకూడదు కదా, అందుకు అభిషేకం చేసే ఆయన వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె వెళ్తుంది కానీ ఆమె హెల్త్ బాగాలేదంట పాపం ఈరోజు. సో అందుకోసం అనేసి ఇంకా అందరం కలిసి నీట్గా క్లీన్ చేసుకొని అమ్మవారికి అభిషేకం చేసి అలంకరించుకొని బాగా దర్శనమైందనుకోండి. కాకపోతే తొందరగా వద్దాం అనుకున్నాను. నేను సడన్గా వెళ్ళడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ నాకు అనిపించింది రప్పించుకుంది అమ్మవారే నన్ను అనిపించింది. ఎందుకంటే ఒకరు అందరం కలిసి వెళ్తే అక్కడ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కదా, అమ్మవారికి అభిషేకం అనేది అవ్వలేదు. ఆమె రప్పించుకొని చేయించుకుంటుంది కదా, అందరినీ పిలిచింది. మేము వెళ్ళిన తర్వాత వచ్చారు ఒక 5-6 మంది. సో అందరం కలిసేసి ఇక్కడ నా ఫేస్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే బొట్టు పెట్టుకోపోయినాను అక్కడ రాలిపోయింది. ఇంకా కుంకుమన్న పెట్టుకుంటానని అనుకొని అలా అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు. అంటే అంటారు కొంతమంది బొట్టన్న పెట్టుకోవచ్చు కదా, గుడికి వెళ్ళినానంటావు అని. గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని మళ్ళీ వచ్చేసానమాట. వచ్చి పొద్దున్నే తాగి వెళ్దాం పాలనుకొని కాంచుకుందామని పక్కన పెట్టాను, కానీ కాంచలేదు. మళ్ళీ వచ్చి కాంచుకొని ఇక్కడ మోక్షిత మీకు హాయ్ చెప్తాను చూడండి, తాగుతున్నాను. మోక్షిత హాయ్ చెప్పాలి, ఏదో మాట్లాడుతుంది. ఇంకా నేను ఏదో చెప్తా అంటే సరేలే అని చెప్పి పైకి ఎత్తాను అలా హాయ్ చెప్పమని చెప్పి. తనకు బాగా ఇష్టం ఫోన్ దగ్గర. ఇంతకుముందు అసలు ఫోన్ చూసేదే కాదు, ఫోన్ అలవాటైందా. ఆ ఫోన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ ఫోన్ సేఫ్ అనే అనుకోవచ్చు. పాత ఫోన్ ఉండింది, ఆ ఫోన్ పగలగొట్టయింది ఈ పిల్లే. ఇంకా దానికి అది ఇచ్చేసాను. అమ్మ నేను చెప్తా హాయ్ చెప్తా అన్నట్టు అమ్మ అమ్మ అని పిలుస్తుంది. అందుకు పైకి అలా ఎత్తి ఒకసారి వీడియోలు క్యాప్చర్ చేసి చూపిస్తూ ఉన్నాను. సో ఇంకా ఇప్పటి నుంచి నేనైతే వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, అంటే ఇంట్రెస్ట్గా ఉంటేనే. ఓకేనా? రీల్స్ ఇట్లా షార్ట్స్ ఎక్కువ పెట్టేనా వ్లాగ్స్ కూడా చేయాలా అన్నది మీ ఒపీనియన్ మీద ఏదైనా ఉంటే చెప్పండి, నేను అలా ట్రై చేస్తాను. సో వ్లాగ్స్ కూడా లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడితే కొంచెం వాచ్ టైం అనేది కవర్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.